హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్ష్మి గారి వంటలకు స్వాగతం. సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సంక్రాంతి అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది సకినాలు. తెలంగాణ స్పెషల్ అయిన కరకరలాడే సకినాలను ఇప్పుడు ప్రిపేర్ చేద్దాము. ముందుగా బియ్యాన్ని తీసుకొని 3-4 సార్లు శుభ్రంగా కడుక్కొని 2-3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 2-3 గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని జల్లెట్లో వడేసుకోవాలి. తర్వాత వీటిని ఒక కాటన్ క్లాత్లో ఆరబోసుకోవాలి. తడి అంతా ఆరే వరకు ఆరబెట్టుకోవాలి. వీటిని 15-20 నిమిషాలు నీడలో ఆరబెట్టుకోవాలి. సకినాలకు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. పాత బియ్యం అయితే సకినాలు క్రిస్పీగా వస్తాయి. తడంతా ఆరిన తర్వాత వీటిని పిండి మిల్లులో పట్టించుకోవాలి. ఒకవేళ క్వాంటిటీ తక్కువగా ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. పిండిని జల్లించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg బియ్యాన్ని తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ఓమా, 125 గ్రామ్స్ నువ్వులు వేసుకోవాలి. చాయిస్ని బట్టి నువ్వుల క్వాంటిటీ కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తడి బియ్యం పిండి కాబట్టి వాటర్ కొంచెమే పడతాయి, చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే జిగి అంత బాగా వస్తుంది. సకినాలు కూడా బాగా వస్తాయి. అప్పుడే సకినాలు చేయడానికి పిండి వీలుగా ఉంటుంది. ఈ పిండిపై మూత పెట్టుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని ఒకసారి మళ్ళా బాగా కలుపుకోవాలి. కొంచెంగా పిండిని తీసుకొని మొదటగా పిండిని మునివేళ్ళతో సన్నగా చేసుకొని పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా తిప్పుకుంటూ సకినాలను చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సకినాలనన్నీ చేసుకోవాలి. ఒకవేళ ఇలా వంకులుగా రాకుంటే ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. ఒకవేళ వంకులుగా రావాలంటే పిండిని కొంచెం గట్టిగా చేసుకోవాలి. ఏదైనా సైజు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అన్నీ ఒకే సైజులో రావాలనుకుంటే ఏదైనా చిన్న మూతను తీసుకొని దాన్ని మధ్యలో పెట్టి దాని చుట్టూ సకినాలు చేసుకోవాలి. మన చాయిస్ని బట్టి 2 వరుసలు 3 వరుసలు ఎన్ని వరుసలైనా చేసుకోవచ్చు. మన చాయిస్ని బట్టి ఇలా ఫ్లవర్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు. చేతిలోని పిండి అయిపోతే మళ్ళీ కొంచెం పిండి తీసుకొని ఎక్కడ అయిపోయిందో అక్కడ జాయింట్ చేసి మళ్ళీ సకినాలను చేసుకోవాలి. మొత్తం సకినం చేశాక అన్ని వరుసలు కొంచెం జాయింట్ చేసుకోవాలి. వరుసల మధ్య గ్యాప్ వస్తే దాన్ని సరి చేసుకోవాలి. మీ చాయిస్ని బట్టి వంకులుగా అయినా చేసుకోవచ్చు, ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చు. 2 వరుసలైనా పోసుకోవచ్చు, 3 వరుసలైనా పోసుకోవచ్చు. ఇవి దాదాపు గంట వరకు ఆరిపోతాయి. అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆరిన తర్వాత ఒక జల్లిగంటతో కానీ లేదా ఫ్లాట్గా ఉన్న ప్లేట్తో కానీ జాగ్రత్తగా తీయాలి. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కాక సకినాలను అందులో మెల్లగా జారవిడవాలి. సకినాలను ఆయిల్లో వేశాక వెంటనే కలపకూడదు. 1 నిమిషం తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత మరోవైపు తిప్పి వేయించుకోవాలి.
లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆయిల్ నుంచి బయటకు తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్ని సకినాలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేస్తే నెల రోజులకు ఎక్కువ అయినా ఫ్రెష్గా ఉంటాయి. అంతే, తెలంగాణ స్పెషల్ అయిన కరకరలాడే సకినాలు రెడీ. వీటిని పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. చూశారా ఎంత క్రిస్పీగా వచ్చాయో? చూడండి. వీటిని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒకరోజు ఓపికతో చేసుకుంటే నెల రోజుల వరకైనా తినవచ్చు. ఇలాంటి రెసిపీలు ఇంకా కావాలనుకుంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.